పలు జిల్లాల్లో భారీ వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. 16 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరదలు ముంచెత్తడంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 112 చెరువులకు గండ్లు పడ్డాయి. వరదలతో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వరద నష్టంపై సమగ్ర సమాచారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. లక్షలాది ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఇండ్లు డ్యామేజ్ అయ్యాయి. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోయాయి. కరెంట్ లైన్లు దెబ్బతిన్నాయి. గత 3 రోజులుగా ఉత్తర తెలంగాణను వణికిస్తున్న వర్షాలతో కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువగా నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4000 కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు. రిపోర్టును వెంటనే కేంద్రానికి పంపించి నష్టపరిహారం కోరాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్షాలు తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో సర్వే చేసి నష్టాన్ని అంచనా వేయనున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. వరద ఎఫెక్ట్ ముంపు ప్రాంతాల ప్రజల్ని ముందే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. వరదలతో నిరాశ్రయులైన 2000 మందికి షెల్టర్స్ లో ఆశ్రయం కల్పించారు. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టి వరదల్లో చిక్కుకున్నోళ్లను కాపాడారు. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 16 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. కుండపోతగా కురిసిన వానలతో రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా ఇండ్లు కూలిపోయాయి. మరో 2000కు పైగా ఇండ్లు దెబ్బతిన్నాయి. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్ శాఖల పరిధిలో భారీ నష్టం జరిగినట్లు తేల్చారు. అనేక చోట్ల హైవేలు, రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 112 చెరువులకు గండ్లు పడ్డాయి. 100 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రోడ్లు దెబ్బతినగా వాటి రిపేర్లకు 1250 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. దెబ్బతిన్న బ్రిడ్జిల రిపేర్లకు మరో 150 కోట్లు అవసరమని లెక్కగట్టారు. పంచాయతీరాజ్ రోడ్లు, మిషన్ భగీరథ పైప్ లైన్లు దెబ్బతినగా వాటి రిపేర్లకు 380 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. కరెంటు స్తంభాలు కూలడం, వైర్లు తెగిపడడం, విద్యుత్ సబ్స్టేషన్లలోకి నీళ్లు చేరడంతో ట్రాన్స్కోకు భారీగా నష్టం వాటిల్లింది. రిపేర్లకు 161 కోట్లు అవసరమని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాలు, వరదలతో కామారెడ్డి కకావికలమైంది. జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వాగులు ఉప్పొంగి చెరువులు, కుంటల కట్టలు తెగడంతో పొలాల్లోకి వరద చేరింది. చాలా చోట్ల ఇసుక మేటలు, కంకర్రాళ్లు చేరి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని 249 గ్రామాల్లో 76,984 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 44,077 ఎకరాల్లో వరి, 13,097 ఎకరాల్లో మక్క, 9,102 ఎకరాల్లో సోయా పంటలు దెబ్బతిన్నాయి. 9,782 ఎకరాల్లో పత్తి, 546 ఎకరాల్లో పెసర, 287 ఎకరాల్లో మినుము, 93 ఎకరాల్లో చెరకు పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించారు. జిల్లాలో 54,223 మంది రైతులు నష్టపోయారు. ఇక 60కి పైగా రోడ్లు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి రూట్లో 4 చోట్ల బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. లింగంపేట మండలంలో 4 చెరువు కట్టలు పూర్తిగా తెగిపోగా పదుల సంఖ్యలో చెరువులకు బుంగలు పడ్డాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా 6,341 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. హవేలీ, ఘన్పూర్, మెదక్, చిన్నశంకరంపేట, టేక్మాల్, రామాయంపేట మండలాల్లో వరి, పత్తి, మక్క పంటలు డ్యామేజ్ అయినట్లు జిల్లా అగ్రికల్చర్ అధికారి తెలిపారు. ఏఈఓలు గ్రామాల వారీగా సర్వే చేస్తున్నారని, అది పూర్తయ్యాక నష్టంపై పూర్తి స్థాయిలో అంచనా వస్తుందన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 36 చెరువులకు గండ్లు పడ్డాయి. మరో 63 చెరువులు దెబ్బతిన్నాయి. 513 ఇండ్లు పాక్షికంగా డ్యామేజ్ అయ్యాయి. 36 ఆర్ఎండ్బి రోడ్లు, 60 పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. వివిధ మండలాల పరిధిలో 1344 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 460 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 3 పవర్ ట్రాన్స్ఫార్మర్లు డ్యామేజ్ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 9.90 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్కో అధికారులు తెలిపారు. పంట నష్టంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ప్రస్తుతం వర్షాలు తగ్గాయని అధికారులు టీమ్స్ గా క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. గోదావరిలో వరద ప్రవాహ ఉధృతి పెరగడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు మంత్రి తుమ్మల.